నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే స్పాంజీ కేక్ అనమాట. ట్రెడిషనల్ వేలో ఇంట్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ లేకపోయినా సరే మనము ఈజీ మెథడ్‌లో కేక్స్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటేంటంటే ఇది చాలా ట్రెడిషనల్ అండ్ ఓల్డెన్ డేస్‌లో ఎలా చేసేవారో, అంటే మరీ అంత ఓల్డెన్ డేస్ అని కాదు. మన అమ్మమ్మలు అలా వాళ్ళెలా చేసేవాళ్ళు అంటే ఆ పద్ధతిలో నేను ఈజీగా చూపిస్తున్నాను కేక్ ప్రాసెస్. ఇప్పుడేంటంటే మనకి క్రిస్మస్, న్యూ ఇయర్ వస్తుంది కదా! బై సారీ. బయట తెచ్చుకునే వాళ్ళు బయట తెచ్చుకుంటారు. లేదు మాకు కొంతమందికి ఏంటంటే క్రీమ్ కేక్స్, పేస్ట్రీస్ ఇష్టం ఉండదు. సింపుల్ టీ కేక్స్, స్పాంజీ కేక్స్ అంటే ఇష్టం ఉంటుంది. వాళ్ళ కోసం చెప్తున్నాను. మా ఇంట్లో కూడా లైక్ ఏంటంటే క్రీమ్ కేక్స్ కన్నా ఈ కేక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. సో, అందుకోసం చేస్తున్నాను. ఎలాగో ప్రొసీజర్ మీకు కూడా చూపిద్దాము. చాలా సింపుల్. దీనికి ఎలాంటి విస్కర్ కానీ అలాంటివి ఏమీ అవసరం లేదు. జస్ట్ నేను సింపుల్గా హ్యాండ్తోనే చేసేస్తున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఫస్ట్ మైదా, షుగర్, తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనీలా ఎసెన్స్, టూటీ ఫ్రూటీ, డ్రై ఫ్రూట్స్, తర్వాత ఎగ్, బటర్. కొంతమంది బటర్ వేస్తారు, కొంతమంది ఆయిల్ వేస్తారు. నేను ఎక్కువ 90% బటరే ప్రిఫర్ చేస్తాను. సో, చూడండి. అండ్ ఇంకోటేంటంటే కొంచెం ఆ బ్యాటర్ అనేది లూజ్‌గా రావడం కోసం మనకి ఒక హాఫ్ కప్ మిల్క్ కూడా కావాలి. ఎందుకంటే దీనిలో మనం అసలు ఆ వాటర్ అనేది అస్సలు యాడ్ చేయము. సో, ఇప్పుడు ఏంటంటే రేషియో ఎలాగా అంటే 2 కప్ ఆఫ్ మైదా తీసుకుంటే 1 కప్ ఆఫ్ షుగర్ పడుతుంది. మరీ ఇంకా కొంచెం స్వీట్ కావాలంటే ఇంకొంచెం హాఫ్ కప్ యాడ్ చేసుకోవచ్చు మనము. సో, యాడ్ చేసుకున్న తర్వాత ఈ చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా! ఆ స్పూన్‌తోనేంటంటే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకొని వెనిలా ఎసెన్స్ కూడా వేసుకున్నాము. వెనిలా ఎసెన్స్ ఏంటంటే ఫ్లేవర్ కోసం అనమాట. అండ్ ఇంకోటేంటంటే మెయిన్ అంటే సిన్నమన్ పౌడర్ ఉంటది కదా మన దగ్గర, దాల్చిన చెక్క పొడి అంటాము. ఆ సిన్నమన్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ వస్తది. ఇంకోటి కోకో పౌడర్ యాడ్ చేసుకోవచ్చు మనకు కావాలనుకుంటే. లేదు నాకు నార్మల్‌గా వెనిలా ఫ్లేవర్ కేక్ చాలు అనుకుంటే వెనిలా ఫ్లేవర్ ఎసెన్స్ ఉంటది కదా! ఎసెన్స్ అదే యాడ్ చేసుకొని స్కిప్ చేసేయొచ్చు. అగో చూడండి కొంచెం వెనిలా ఎసెన్స్ వేశాను. కోకో పౌడర్ కూడా ఒక 1 స్పూన్ వేశాను. మా మమ్మీ ఇంకా చాలు చాలు అంటే మరీ కోకో పౌడర్ ఎక్కువైనా చేదొస్తది, బ్లాకిష్ కూడా వచ్చేస్తదనమాట. దట్టు ఏంటంటే మేము స్టవ్ మీద కాకుండా, స్టవ్ కాదు, ఓవెన్ కాదు, కట్టెల పొయ్యి అంటాం కదా! దాని మీద చేసుకున్నాము. దాని మీద కేక్ అనే కాదు ఏ వంట చేసినా చాలా చాలా టేస్టీగా ఉంటది. సో, ఇప్పుడు అన్నిటిని ఏంటంటే ఫస్ట్ కేక్‌కి ఒక ప్రాసెస్ ఉంటది. ఫస్ట్ డ్రై ఐటెమ్స్ అన్నీ కూడా మిక్స్ చేసేయాలి. బాగా షుగర్, మైదా, తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇవన్నీ కూడా వేసేసి బాగా కోకో పౌడర్ అండ్ దాల్చిన చెక్క పొడి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. చూడండి కోకో పౌడర్ కొంచెమే వేసాను కాబట్టి ఆ కలర్ వచ్చింది. లేదంటే ప్యూర్ వైట్ ఉంటది. సో, వీటన్నిటిని బాగా మిక్స్ చేసిన తర్వాత బటర్ అనేది మనం స్టవ్ మీద మెల్ట్ చేసి వేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్‌గా ఫ్రిడ్జ్‌లో నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసేస్తే అది ఆటోమేటిక్‌గా మెల్ట్ అయిపోతది. సో, అదైనా వేయొచ్చు. అండ్ దట్ ఇంకోటేంటంటే ఇవి ఉన్నాయి కదా! టూటీ ఫ్రూటీ అంటాము. టూటీ ఫ్రూటీ, చెర్రీస్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మన ఇష్టం అనమాట. మనకి ఆప్షనల్ ఏవి కావాలనుకుంటే అవి వేసుకోవచ్చు. లేదు మనకొద్దు అనుకుంటే స్కిప్ కూడా చేసేయొచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటది. మనం తినేటప్పుడు ఏంటంటే కొంచెం టేస్టీగా మధ్య మధ్యలో తగులుతూ ఉంటది. ఇంకో టెక్నిక్ ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్ అనేది లాస్ట్‌లో వేసుకోవచ్చు. అండ్ మనం ఈ డ్రై ఐటెమ్స్, ఈ పిండిలు ఇవన్నీ మిక్స్ చేసేటప్పుడు కూడా వేసుకుంటే కిందకనేది బ్యాటర్‌లో కలిపినప్పుడు కిందకనేది వెళ్ళిపోకుండా మనకి ఈవెన్‌గా ఉంటాయన్నమాట. సో, ఇప్పుడేంటంటే బటర్ వేసుకున్నాను. కొంతమంది ఏంటంటే బటరు తర్వాత డ్రై ఐటెమ్స్ సెపరేట్‌గా మిక్స్ చేస్తారు. వెట్ ఐటెమ్స్ సెపరేట్‌గా మిక్స్ చేస్తారు. వెట్ ఐటెమ్స్ ఏంటంటే వెనిలా ఎసెన్స్, ఎగ్స్, తర్వాత బటర్ వీటన్నిటిని విస్క్ చేసి వేసుకుంటారు. లేదు డైరెక్ట్‌గా ఇలా కూడా ఇందులో కూడా వేసి మనం మిక్స్ చేసేయొచ్చు. సో, బటర్ వేసిన తర్వాత ఏంటంటే
మనకిప్పుడే కొంచెం బాగా మిక్స్ చేస్తూ కేక్ ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా పర్ఫెక్ట్‌గా స్పాంజీగా వస్తదనమాట. అండ్ ఎగ్స్ కూడా ఇప్పుడు 1 బై 1 యాడ్ చేసుకున్నా. నేను 2 కప్ ఆఫ్ మైదాకి 3 ఎగ్స్ వరకు తీసుకున్నాను. అండ్ హాఫ్ కప్ అంటే 25 గ్రామ్స్ వరకు బటర్ తీసుకున్నాను. బటర్ ఏం మెల్ట్ చేయలేదు. నేను డైరెక్ట్‌గా వేసేస్తున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే షుగర్ అనేది మెల్ట్ అవుతది. షుగర్ మెల్ట్ అయిందా లేదా అన్నది మనం చేత్తో మిక్స్ చేస్తున్నాం కాబట్టి మనకు తెలుస్తది ఆటోమేటిక్‌గా. లేదు కష్టమవుతది అనుకుంటే మనం షుగర్‌ని పౌడర్ మిక్సీలో వేసేసి వన్స్ గ్రైండ్ చేసేసి పౌడర్‌లా చేసుకొని గూడా వేసుకోవచ్చు. ఎలా అయినా పర్వాలేదు. ఎగ్స్ అనేవి వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఇంకా వాటర్ అనేది వేయకూడదు. వాటర్ అనేది వేస్తే కేక్ పాడైపోతది. ఎక్కువ రోజులు నిలవ ఉండదు. ఇది తెలిసిన విషయమే అనుకోండి. మనకి మరప్పుడు బ్యాటర్ అనేది చాలా గట్టిగా ఉండాది అనిపిస్తే ఏం చేయాలి అంటే కొంచెం లూజ్ అవ్వడానికి మనం పాలని మిక్స్ చేసుకుంటూ చేసుకోవాలి. మరీ అలా అని ఒకేసారి వేసేయకూడదు. కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే మనకి ఆ బ్యాటర్ అనేది లూజ్ అవుతది. మరీ లూజ్‌గా కాదు, మరీ థిక్‌గా, గట్టిగా కాకుండా అలా ఉండాలి కన్సిస్టెన్సీ. నేను చూపిస్తాను ఆ కన్సిస్టెన్సీ కూడా ఎలా ఉండాలో. నాకైతే ఈ 2 కప్ ఆఫ్ మైదా షుగర్‌కి ఒక చిన్న టీ గ్లాస్ ఉంటది కదా! ఆ గ్లాస్‌తో మిల్క్ అయితే పట్టింది. సో, చెర్రీస్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేస్తున్నాను. బాగా మిక్స్ చేసేటప్పుడే ఇంకో పద్ధతి ఏంటి అంటే, కేక్ గిన్నుంది మా ఇంట్లో. సో, దానిలో నేను చేసుకుంటున్నాను. దాంతో ఏంటంటే, ఒక కప్ ఆఫ్ శాండ్ అనేది తీసుకోవాలి. శాండ్ అనేది తీసుకొని కిందన పెట్టి సేమ్ ప్రొసీజర్ స్టవ్ మీద పెట్టినా అంతే. ఓవెన్‌లో ఇంకొకసారి ఓవెన్ మెథడ్ అనేది నేను ఇంకొకసారి చూపిస్తాను. శాండ్ అనేది వేసుకొని దాని మీద కేక్ గిన్నె ఉంటది కదా! దానికి ఏంటంటే, బటర్ అనేది అప్లై చేయాలి. ఏంటంటే, మనం కేక్ అది డీమోల్డ్ చేసినప్పుడు మనకి ఈజీగా రావడానికి, బ్రేక్ అవ్వకుండా రావడానికి హెల్ప్ అవుతది. చూడండి ఇలాగ మొత్తం అంతా మనకి బటర్ ఉంది కదా! లెఫ్ట్ ఓవర్ బటర్‌ని మొత్తం అంతా బటర్ లేకపోతే మనం ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆయిల్ అనేది అప్లై చేసి కొంచెం మనం మైదా యూజ్ చేసాం కదా! ఆ మైదాని వేసేస్తే డస్టింగ్ చేసేసి లెఫ్ట్ ఓవర్ మైదాని అంతటిని బయట నొంపేసి చూడండి కేక్ బ్యాటర్ అనేది దీనిలోకి షిఫ్ట్ చేసేయాలి. షిఫ్ట్ చేసేసి ఒకసారి మొత్తం అంతా చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూడండి. మరీ చూడండి నేను వేస్తున్నప్పుడు మరీ లూజ్‌గా కాదు, మరీ టైట్‌గా కాదు అలా ఉండాలి. అలా వేసేసి ఈ గిన్నెలోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే ఏంటంటే మనకి ఎయిర్ బబుల్స్ అవి ఏవి లేకుండా ఈవెన్‌గా ఎక్కడైనా చిన్న లంప్స్ లాగున్నా మొత్తం అదంతా మిక్స్ అయిపోతది. చూడండి అలా వేసింది అండ్ ఇంకోటేంటంటే చూసుకోండి మరీ ఏంటంటే కేక్ అనేది పొంగుతది. పొంగినప్పుడు మరీ మనం నిండుగా వేసేసాం అనుకోండి అది బయటకొచ్చేస్తది. సరిగ్గా కుక్ కూడా అవ్వదు. అలాగే కొంచెం గ్యాప్ ఇచ్చుకొని గనక వేసుకుంటే అది ఎలాగో మనం బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసాం కాబట్టి పొంగుతది. సో, పొంగినా మనకి స్పేస్ ఉన్నా ప్రాబ్లమ్ లేకుండా ఈవెన్‌గా కుక్ అయిపోతదనమాట. ఇలాగా మిక్స్ చేసింది బ్యాటర్ అంతటిని అందులో వేసేసిన తర్వాత మూత పెట్టి దగ్గర దగ్గర 45 మినిట్స్ వరకు కుక్ చేయాలి. అండ్ ఒక టూత్ పిక్ తీసుకొని మధ్య మధ్యలో చూసుకుంటే ఉంటే ఆ టూత్ పిక్‌కి మన కేక్ మిక్చర్ ఏమైనా అంటుకున్నట్టు అయితే అది కుక్ అవ్వలేనట్టు. లేదు అంటే మళ్ళీ మనం అలా పెట్టేసి కుక్ చేసుకోవాలి. అండ్ లాస్ట్‌లో మళ్ళీ టూటీ ఫ్రూటీ, కిస్మిస్, బ్లాక్ కిస్మిస్ ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. బ్లాక్ కిస్మిస్ కొంచెమే ఏసుకోండి. ఎందుకంటే అందులో ఉన్న సీడ్ ఉంటది కదా! సో, మళ్ళీ తగిలితే బాగోదు. కాకపోతే ఏంటంటే క్రిస్మస్ కేక్‌లో అవన్నీ ఉంటాయి. అండ్ దట్టు రమ్ కూడా ఏస్తారు కదా అందులో. అది కొంచెం డిఫరెంట్ స్టైల్ అండి. ఇగో చూడండి ఇలాగా కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను నేను. చాలా చాలా మనం కింద శాండ్ పెడతాం కాబట్టి మనకేంటంటే ఆ లేయర్ అనేది చాలా క్రిస్పీగా వస్తది. అండ్ సాఫ్ట్‌గా గూడా ఉంటది. ఫైనల్‌గా కేక్ అనేది అయిపోయింది. మధ్యలో మనకి ఆ షేప్ ఎలా ఉంటే అలా వస్తది చూడండి. ఎంత స్పాంజీగా చాలా చాలా టేస్టీగా ఉంటది. ఇదేంటంటే మనకి ఒక దగ్గర 1 వీక్ వరకు నిలవుంటది. ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ. బై బై.